ఇప్పుడు దేవుని గూర్చి, ఆయన ఉద్దేశాలను గూర్చి నిజస్వరూపం ఎక్కడ దాగుంది చెప్పండి? రియాలిటీ ఎక్కడుంది? దట్ ఈస్ ఓన్లీ ఇన్ ది న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన. దీనిని ఒకవేళ ఎవడైనా అంగీకరించకపోతే, అదే చెప్తున్నాడు ఇక్కడ, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించకుండా, నేనే స్వయంగా చెబుతున్నాను. ఏమని? కొరింథీ పత్రికలో ఏమన్నాడండి? నేను రాజ్యమును తండ్రికి అప్పగించిన తరువాత తండ్రికి నేనే లోబడిపోతాను. తానే లోబడును. అవునా? తండ్రికి తానే కొడుకు లోబడిపోతాడు అంటే, ఇప్పటికీ ఈ దొంగలు, ఈ క్రీస్తు విరోధులు ఎందుకు ఈయన కొడుకుగా తగ్గింపబడ్డాడు అంటే, భూమి మీదకి వచ్చాడుగా, శరీరంలో ఉన్నాడుగా, సర్వాధికారం లేదుగా, అధికారం పోయిందిగా. అంటే ఎలాంటి మెలికలు పెట్టి వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే చూడండి, మనం చెప్పిన మాటలను వివరించి కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు ఎవడను. బికాస్ దిస్ ఇస్ ట్రూత్. సర్వాధికారము నాకు ఇవ్వబడిందని చెప్పిన తరువాత కూడా ఆ గడియను గూర్చి నాకు తెలియదు. ఎవరికి తెలుసు అంటున్నాడు? తండ్రికి మాత్రమే. ఎప్పుడు సెకండ్ కమింగ్, నేను భూమి మీదకి రెండవసారి ఎప్పుడు రావాలి అన్నది తండ్రికి మాత్రమే తెలుసు అన్నది కన్ఫర్మ్ చేశాడు. లేచాక సర్వాధికారం ఇవ్వబడిన తరువాత చెప్పిన మాట. అలాగే ఇంకా ఏం చెప్పాడు? ఈ ప్రకృతిని ముగించిన తరువాత, రాజ్యాన్ని అప్పగించిన తర్వాత అక్కడ నేను సమానంగా ఉండదలుచుకోవటం లేదు. తండ్రికి నేనే లోబడిపోతాను. తాను సమస్తమును తనకు లోపరిచిన వానికి నాకు తండ్రి లోపరిచాడు అన్నాడు కదా, ఆ లోపరిచిన తండ్రికి తానే లోబడును. నేనే లోబడిపోతాను నా తండ్రికి. అంటే ఇది యేసు చెప్పిన మాటేనా? క్రొత్త నిబంధనలోని సర్వసత్యంలోని మాటేనా? దీన్ని ఇప్పుడు అంగీకరించాలా వద్దా? ఆయన మాటలను అంగీకరించవా? కమాన్, దిస్ ఇస్ ద వార్నింగ్. అండ్ ఏమండి అలర్ట్? ఏముంది అలర్ట్? ఏమని చెప్తున్నాడు చూడండి మరలా. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఏమండి త్వరపడి మనం వెళ్ళిపోవడానికి కంగారు కాదు. ప్రతి మాట సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ ముందుకు వెళ్తున్నాం మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపవానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పాను ఈ మాటను ఎవడు జవదాటినా, దట్ ఈస్ యువర్ జడ్జ్మెంట్.